దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 2వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 2వ అధ్యాయము చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డు నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెను ఒకతని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లోనొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎద్దుకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తును కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మర్నాడు అతడు బయటకు నడిచి వెలుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుచుండ్రి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడుగుగా అతడు, మా మీద నిన్ను అధికారినిగా తీర్పునిగా నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలన అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడినని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేని చంపజూచెను. కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేతి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఇట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తుడు ఒకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి బడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతని పిలుచుకొని రండెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెని సిప్పోరాను మోషేకి ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్ని దేశములలో పరదేశినై ఉంటుననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చదవన లేఖనంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తీసుకొని వస్తాడని వాగ్దానం ముందుగానే చేశాడు. వాగ్దానం చేసినట్టుగానే కొన్ని సంవత్సరములు వారిని శిక్షించి తరువాత మోషే గారిని పుట్టించి మోషే గారు పుట్టిన కాలంలో ఐగుప్తీయులు రాజు ఫరో అతను మరి అక్కడున్న హెబ్రీలు విస్తరించకుండా కుమారులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. కానీ తన చిత్తం జరిగించుకోవడానికి తన బిడ్డల్ని ఎలాగైనా ఆయన కాపాడుకుంటాడు.
కనుక అట్టి రీతిగా మోషే గారిని కాపాడుకొని సంరక్షించి తిరిగి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అంటే తన బిడ్డల్ని తన చిత్తాన్ని జరిగించుకోవడానికి తన బిడ్డల్ని ఎంత గొప్ప రీతిగా దేవుడు కాపాడుకుంటాడంటే ఆశ్చర్యకరంగా అద్భుతంగా తన బిడ్డను కన్న తల్లి తన బిడ్డకు పాలివ్వడానికి జీతం పుచ్చుకున్నంత గొప్ప ఆశ్చర్యకరంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించబడింది. మరి అటువంటి అద్భుతకరుడు మన కన్న తండ్రి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నేడు మన పట్ల కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని ప్రేమించి సంరక్షించి కాపాడుతున్న దేవదేవుని చిత్తం నెరవేర్చడానికి మనం కూడా సదా ఆయన యొక్క సేవలో నమ్మకస్తులుగా పరిపూర్ణులుగా ఉండడానికి దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి, మీకు వందనాలనైనా. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా సజీవులుగా భద్రపరిచిన నా తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయతో మా ఆలోచనలు, తలంపులు, మా క్రియలు మీకు వ్యతిరేకంగా మేము చేసిన తప్పిదములు దయతో క్షమించమని క్రీస్తేసు వారి నామంలో వేడుకొంచున్నాం. నాయన మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా. ఆశ్చర్యకరుడగు తండ్రి, సర్వశక్తిమంతుడైన నా దేవ, జీవం గల నా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, మరి నీ కృపను బట్టి వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా నీ చిత్తం జరిగిస్తున్న నీ బిడ్డలందరికీ క్షేమం దయచేనైనా. ఆనాడు మీ చిత్తం జరిగించుకొని నీ ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకోవడానికి అయ్యా ప్రభా మోషే గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. తన యొక్క పుట్టుక సమయంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురవగా ప్రభా, కానీ నీ చిత్తంలో ఉన్న మోషే గారిని మీరు సంరక్షించారు ప్రభా. అయ్యా తన తల్లికి తన సొంత బిడ్డకు పాలు ఇవ్వడానికి కూడా జీతం పుచ్చుకున్నంత గొప్ప ఆశ్చర్యకరంగా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఉంచారు. అందుని బట్టి వందనాలు. నీ చిత్తం జరిగించాలి. నీ చిత్తం ఉంటున్న నీ బిడ్డలు ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులైనా మీ బిడ్డలు మీరు కాపాడుకుంటారు, నడిపించుకుంటారు. అందుని బట్టి మీకు వందనాలు. మరి మమ్మల్ని కూడా ఎంతో భయంకరమైన అనారోగ్య పరిస్థితి నుంచి, క్లిష్టమైన స్థితి నుంచి, ఎంతో మరణ సంబంధమైన భయంకరమైన స్థితి నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ ఆయుష్ని బట్టి, మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలనైనా. మమ్మల్ని సిద్ధపరచునైనా నీ చిత్తం చేయడానికి, నీ ప్రణాళిక ప్రకారం బ్రతకడానికి మమ్మల్ని సంసిద్ధపరచునైనా. ఈ లోకంలో మేము కొట్టుకుని పోకుండా ప్రభా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మాకు ఇస్తున్న తండ్రి, మమ్మల్ని బలపరచుమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు. నేను నీ సేవ చేస్తున్న సేవకులకి, సేవకురాండ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయినా. ఇంకా నశించిపోతున్న నా దేశం, నా గ్రామం, మా పట్టణం, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులను మీరు దర్శించనైనా. ఈ రాత్రికాలను మీరు దర్శించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన ఈ కల్వరి కిన్నాల పరిచర్ని మీరు దీవించండి. దైవజనులు మీరు ఆశ్రయించండి. ఏకీవిస్తున్న పెద్దల్ని, సహోదరులు మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా తండ్రి ప్రభా, ఇంకా నువ్వు ప్రభు నశించిపోతున్న యవనస్తు బిడ్డలకి మీరు రక్షణ దయచే ప్రభా. యవనస్తులు ప్రభా నీ యొక్క వాక్యం ద్వారానే రక్షింపబడతారు ప్రభా. పాపం నుంచి విడుదల పొందుతాం ప్రభా. సహాయం చేయండి చెడు వ్యసనాల నుంచి, ఆలోచన నుంచి, క్రియల నుంచి విడుదల పొంది వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం బాగున్నట్లు మీరు కృప చూపించినైనా. వివాహ విషయంలో మీ చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించినైనా. దివ్య, దీప్తి, సంతోష్ కుమారి సిస్టర్, స్వప్న సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను ప్రభు. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ఉద్యోగుల కోసం నిరుద్యోగులుగా ఉంటున్న నా సహోదరులు, స్నేహితులు ప్రభు వారి నిమిత్త నీ పాసనలో వేడుకొంచున్నాం. నీ చిత్తం ప్రభు సహోదరు ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభు మరి నీ కృపను ప్రతి కుటుంబాలను బట్టి మీకు వందనాలైనా. కుటుంబాల్లో మీరు శాంతిని, సమాధానం దయచేయి తండ్రి. ఎన్నో కుటుంబాల్లో అపవాది గలిబిలి చేత ప్రభా అసమాధానం కలిగి ఉండగా వారి క్రియలు బంధించి మా ఆత్మీయులు, మా సంఘస్థులు, మా సహోదరులు తండ్రి ప్రతి విశ్వాసిని బిడ్డలందరి కుటుంబాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించినైనా. నెమ్మదిని దయచేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. స్వస్థపరచు దేవా. ఇదిగో నా తండ్రి నాగమ్మ
నాగప్ప గారిని ఆ నడుము నొప్పి నుంచి, ఆ బాధ నుంచి విడుదల దయచేయండి నాయన. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా చంద్రయ్య గారిని మీరు స్వస్థపరచండి, బాలాజీ గారిని మీరు స్వస్థపరచండి, సురేష్ గారిని ప్రభా, రమేష్ గారిని అయ్యా కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు బాధపడుతుండగా మీరే స్వస్థతను ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఇంకా ప్రభా ఇందిరమ్మ గారి క్యాన్సర్తో బాధపడుతుంది, దీపిక సహోదరి బాధపడుతుంది, ఇంకా ఎవరెవరైతే ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారో మా స్నేహితులైనా కావచ్చు, మమ్మల్ని ద్వేషించే శత్రువులైనా కావచ్చు నైనా, వారి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, శాంతిని, సమాధానం, నెమ్మదిని వాళ్ళ కుటుంబాలు అనుగ్రహించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే వృద్ధుల్ని, చంటి బిడ్డలు మీరు కాపాడునైనా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేతండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మీరు ఆదరణ అనుగ్రహించి బలాన్ని, శక్తిని ఇవ్వమని వేడుకొంచున్నాను ప్రభా. నా ఆత్మీయుల విజయమ్మ గారు చాలా బలహీన స్థితిలో ఉండగా తల్లికి మీరు బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. భర్త లేని వారి పక్షుని మీరు వాజ్యమడు దేవుడు, విధురాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వృద్ధులై ప్రభా నీ సన్నిధానంలో సాక్షులుగా బ్రతుకుతున్న వృద్ధాప్యమందున్న ప్రభు విధురాలు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలనైనా. గర్భిణీ స్త్రీలను బట్టి మీకే స్తోత్రాలను. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం అయ్యా. ప్రసవ కాలం దగ్గరగా ఉన్న స్వరూప సిస్టర్ కీర్తి విషయంలో ప్రభావ వాళ్ళ ప్రసవ కాలంలో మీరు కృప చూపించినైనా న్యాయం చేయమని పాసంలో వేడుకొంచున్నాం ప్రభా. అలాగే నన్ను ప్రేమించి ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ చిత్తం జరిగించి మీరు మహిమ పొందుకోనైనా మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది నా తండ్రి అయ్యా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరులు నా తండ్రి జెస్సీని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా ప్రభా. అలాగే తండ్రి గీత సిస్టర్, శ్రీను మాణిక్యం గారిని, అలాగే తండ్రి శ్రీదేవి అక్కని ప్రభా జ్ఞాపకం చేసుకొని హేమేమో మేడం వాళ్ళు మీ పాసలు సమర్పిస్తున్నాం. వాళ్ళ గర్భఫల విషయాల్లో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి కుటుంబంలో భర్తల చేత బాధింపడుతున్న సహోదరులు ఉన్నారు నా తండ్రి. రూతమ్మ గారు ప్రభా నలుగురు కుమార్తెలు తన భర్తను మీరు మార్చున్నాయన. వేదవతి సిస్టర్ని, విజయరాణి సిస్టర్ని, ఇంకా నా తండ్రి ఎంతోమంది ప్రభా కుటుంబాల్లో ప్రభా భర్తల చేత బాధింపబడుతున్న బిడ్డలు మీరు స్వస్థత దయచేయండి నైనా. మీ చిత్తమైతే వాళ్ళ భర్తలు మారు మనసు పొంది రక్షణ పొంది అయ్యా వాళ్ళ బిడ్డల్ని చక్కగా బాధ్యతగా చూసుకునే స్థితిని మీరు కనిపించమని వేడుకొంచున్నాను నైనా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. ఈ రాత్రికల్ సర్వమానవాళ్ళని కాపాడు నైనా. నా దేశం అధికారులు మీరు కాపాడు తండ్రి. మంచి పరిపాలన దయచేయమని వేడుకొంచున్నాను అయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. కష్టపడుతున్న రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులకు అందరికీ క్షేమం దయచేయండి అయ్యా. వాళ్ళు కష్టపడుతున్న కష్టార్జితాన్ని వాళ్ళు వెళ్ళి వస్తున్న రాకపోకల్లో మీరు తోడుండమని వేడుకొంచున్నాను అయ్యా. సర్వ మానవాళ్ళని మీరు కాపాడుతున్న సర్వాధిపతి, సమస్త మానవాళ్ళు మీ దృష్టి ఉంచున్నారు ప్రభా. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం మందు అయ్యా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీరు కంచి వేసి కాపాడండి. మా పడకలు దీవించండి. ఉదయకాలం లేచిలో ఆరాధించి కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ దినమంతా మీరు చూపించి నీ కృప, నీ క్షేమం బట్టి, మీ కృప, నీ వాత్సల్యతను బట్టి అయ్యా, నీ కనికరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపే అని ఒప్పుకొని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అతిక్రమం, మా దోషములు క్షమించిన నా తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సంతానాన్ని సమస్తాన్ని పాసన సమర్పించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం కన తండ్రి. ఆమేన్.